వైసీపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారు. మరి అప్పుడు జగన్ గారు అరెస్ట్ని ఖండించారా మీరు? ఎప్పుడు? అప్పుడు ఆయన్ని ఒకసారి 2000 అప్పుడు ఇంత థాట్ లేదు సార్ నాకు. అసలు ఈ పాలిటిక్స్ రిలేటెడ్ థాట్ లేదు. పైగా రెండోది ఏంటంటే ఆయనతో నాకు అసలు డైరెక్ట్ కనెక్షన్ లేదు అసలు. ఎవరు ఆ జగన్ గారితో నాకు అసలు ఎప్పుడు కలవటం కానీ పరిచయం కానీ ఇంటరాక్షన్ ఈయనతోనన్నా ఉందా ఏదో కొంత, బట్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇది కూడా ఉంది కాబట్టి అందుకు చేశాను కానీ, బట్ ఐఎమ్ నాట్ రియలీ ఇంటు దట్. ఈ సినిమాలు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగారు సార్ మీరు? నేను మీకు పాలిటిక్స్తో అనుబంధం ఉంది కాబట్టి అడిగాను. అంటే మీరు చెప్పినట్టు ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు నోరు మెదపని ఒక సిచ్యువేషన్లో మీకు తెలుగుదేశానికి పెద్ద అనుబంధం ఉన్నట్టు ఎక్కడ వార్తలు కానీ ఏమీ లేవు. తెలుగుదేశంలో మీరు పదవులు పొందినట్టు కానీ ఆ పార్టీ కార్యకలాపాల్లో విపరీతమైన చొరవ చూపినట్టు కానీ దాఖలాలు లేవు. కానీ మీరు ఖండించారు. చాలా ధైర్యమైన విషయం అది. మీ అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పడం అనేది సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా సినిమా అండ్ పాలిటిక్స్లో చాలా కష్టమైన విషయం. కానీ అది మీరు చేశారు. అంటే ఆ టైంలో అలా అనిపించింది సార్, అన్నాను సార్ అంతే. అంతేగాని దాని గురించి నేను డెప్త్గా ఆలోచించి ఇది ఏదో పెద్ద విషయం స్ట్రాటజిక్గా నేను అనలేదండి. అది జస్ట్ నాకు ఆ టైంలో అలా అనిపించింది, అన్నాను సార్ అంతే. అంటే మీకు ఎలా అనిపిస్తే అలా ఉంటారా? అలా ఉండున్నప్పుడు ఇక బ్రతకడం దేనికి సార్? అని నేను ఇంకోటి మీ ఇంటర్వ్యూలో ఒకటి చూశాను. మీరు బ్రేవ్ హార్ట్ అనే సినిమా చూసారా? అవును. బ్రేవ్ హార్ట్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ బ్రేవ్ హార్ట్ విలియం వాలస్ అనే క్యారెక్టర్ని నెక్స్ట్ డే కట్ చేసి చంపేయబోతున్నారు. సో ఆ అమ్మాయి వస్తుంది అతని దగ్గరికి వచ్చి, ఒప్పేసుకో సారీ అని చెప్పు, ఏదో ఒకటి చెప్పు, నీ లైఫ్ అంటే అతను డైలాగ్ అంటాడు, ఆల్ మెన్ డై బట్ నాట్ ఆల్ మెన్ లివ్ అంటాడు. అద్భుతం. అర్థమైందా మీకు? బతకడం వేరు, జీవించడం వేరు. చిన్న చిన్న స్లైట్ తెర ఉంటుందని. నేను అనుకున్నది కూడా నేను మాట్లాడలేనప్పుడు, నేను ఫీల్ అయినది కూడా నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేనప్పుడు, వాట్ ఈస్ ద బ్లడీ లైఫ్ ఐఎమ్ లివింగ్? అంటే ఇప్పుడున్న సొసైటీలో సాధ్యమేనంటారా? అంటే మీకు ఒక సెలబ్రిటీ రేంజ్ ఉంది కాబట్టి మీకు డజంట్ మ్యాటర్ సార్. ఇప్పుడు నేను అవతలని నొప్పించినంతకాలం నేను అనుకున్నది చెప్పడంలో తప్పే ఉంది సార్. ఐ రెస్పెక్ట్ యువర్ ఫండమెంటల్ రైట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ ఇస్ ఆల్సో మై ఫండమెంటల్ రైట్. కానీ అది అట్లా అర్థం చేసుకోరు కదా. దట్ ఈస్ యువర్ నొప్పిస్తున్నారని అనుకుంటారు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ సార్. దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. ఇంకోటి, అసలు మీరు మందు పుచ్చుకోరంట కదా? ఐ డోంట్ డ్రింక్ అండి. అదే ఇంటర్వ్యూలో చూశాను. ఐ డోంట్ డ్రింక్. ఈ సినిమా ఫీల్డ్లో చాలా మామూలు విషయం కదా సార్ అది. అంటే ఐ మీన్ కొంత పరిచయాలు, ఫ్రెండ్షిప్, కొంత రిలేషన్స్, ఇవన్నీ కూడా మందు పార్టీతో ఎంతో కొంత ముడిపడి ఉంటాయి కదా. ఐ డోంట్ గో టు పార్టీస్ అండి. ఐ డోంట్ సోషలైజ్, ఎస్పెషలీ విత్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. ఐ డోంట్ గో అవుట్. ఐ సిట్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరూ మందేస్తారు. వాళ్ళతో కూడా కూర్చుంటే నేను కూడా సరదాగా ఏదో డైట్ కోకో ఏదో తాగుతూ టైం పాస్ అయిపోయింది. ఐ డోంట్ డ్రింక్. ఎందుకు తాగాలని రూల్ ఏం లేదు కదా. రూల్ ఏం లేదు. ఎందుకు అలా అంటే మామూలుగా ఎందుకు తాగలనేది క్వశ్చన్. లేకపోతే తాగుతా మీరు తాగేవాడిని అడగాలి, ఎందుకే అలా తాగుతావు? తాగనాడిని నువ్వు ఎందుకు తాగ పెరిగిన ఈ మొత్తం సర్కిల్లో చాలా మంది సోషల్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. మై ఫాదర్ వాజ్ ఎ టీ టోటలర్. ఆయన టీ కాఫీ కూడా తాగేవాడు కదా. ఆయన తాగేవాడు కదా. అసలు మందు లేదు, సిగరెట్ లేదు, టీ కాఫీ తాగేవాడు కదా ఆయన. మరి అన్ని సంవత్సరాలు ఉన్నారు. ఇంట్లో నుంచి వచ్చింది అది. అలాని కాదు సార్. ఐ స్మోక్ సమ్టైమ్స్, ఐ స్మోక్, బట్ ఐ డోంట్ డ్రింక్.